దయాళుడై ఉన్నాడు. ఆయన దయ ఎంతకాలం ఉంటుంది? ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటుంది. అంత గొప్ప దయామయుడు ఈ రెండవసారి 74వ కీర్తనను ధ్యానిస్తున్నప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ధ్యానిద్దాం. 2-3 నిమిషములు చూద్దాం. 74వ కీర్తన ఒకే ఒక వచనం ధ్యానిద్దాం. అది 21వ కీర్తన వచనం. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము, శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. ఒకే వచనంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 ఎవరెవరు ఉన్నారు? శ్రమనందు వారు, దరిద్రులు. 2 ఉన్నారు. వారిద్దరిని నీవు వీరిద్దరిని కలిపి నలిగిన వారు అన్నారు. నలిగిన వారిని నీవు అవమానంతో పంపించొద్దు దేవా. ఆ నలిగిన వారు ఎవరంటే శ్రమ ఉండేవారు, దరిద్రులు. వీరిద్దరిని నీవు అవమానంతో పంపించవద్దు. ఎందుకంటే వారు ఏం చేస్తారు? నీ నామమును సంతుతించుదురుగాక. అంటే నీ నామాన్ని స్తోత్రిస్తారు, నీ నామాన్ని పొగడుతారు, నీ నామాన్ని హెచ్చిస్తారు అని దావీదు ఆసాపు రాసిన కీర్తన ఇది. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆసాపు. దేవా, నలిగిన వారు నీవు అవమానముతో వెనుకకు తిప్పకుము. నలిగాము. అనేకమైన శ్రమల ద్వారా నలిగిన మనస్సు కలిగిన వారు ఎవరు? శ్రమ నందు వారు. మొదటిగా ఎవరు ఆ శ్రమ నందు వారు? శ్రమలు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? భక్తుడైన యోబు. భక్తుడైన యోబు తన శ్రమల్లో నిందించారా ఎవరినన్నా? పక్కన వారిని కూడా నిందించలేదు. నిందించేటువంటి స్నేహితుల్ని నిందించలేదు. తన సొంత భార్యను కూడా నిందించలేదు. ఏమన్నారు తన భార్యని? నువ్వు మడమవ్వు అని అంటే ఏమన్నారు? ఎందుకు నీకు కష్టం, ఎందుకు నీకు శ్రమ, నువ్వేం చేశావు? నీవు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడవు, యథార్థపరుడవు. అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి నువ్వు మడమకోము అంటుంది. అయినప్పటికీ యోబు ఏమంటున్నారు? అందుకు యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడతావేంటి? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింపతగదా? దేవుడికి తెలుసు అంత. ఏమి చెయ్యాలో, ఏమి మాట్లాడాలో, ఎవరికి ఏది ఏ సమయంలో ఇవ్వాలో దేవునికి తెలుసు కదా. నీవెందుకు మూర్ఖురాలా మాట్లాడతావేంటి అని గద్దించారే తప్ప ఆమెని నోటితో కూడా ఎలాంటి పాపము చేయలేదు. నలిగిపోయాడు. శోధనలు, వేదనలు, కష్టాలు, శ్రమనందు వారిలో యోబును గుర్తు చేసుకుందాం. అయితే అన్ని అవమానంతో వెనకకు మరలి చేశారా దేవుడు? మరలా ఎలాగా? చివరికి యోబు గారి పరిస్థితి ఏంటి? మొదటి దానికంటే 2 మేలుతో నింపి మహిమపరచారు. కాబట్టి యోబు ఇంకా దేవుణ్ణి స్తుతిస్తున్నాడా లేదా? అందుకే నలిగిన వారు నిన్ను స్తుతిస్తారు, నీ నామాన్ని సన్నతిస్తారు. శ్రమనందు వారు కదా. చివరి అధ్యాయం యోబు గ్రంథము చివరి అధ్యాయంలో యోబుకు మొదటి కలిగిన దానికంటే 2 ఆశీర్వాదంతో నింపారని మనకు తెలుస్తుంది. అది శ్రమనందు వారు. ఆ తర్వాత రెండవది ఎవరు? రెండవ రకం వ్యక్తులు దరిద్రులు. ఎవరు దరిద్రులు అనగానే ఎవరు గుర్తుకు రావాలి మనకు? లాజరు. లూకా సువార్త 16వ అధ్యాయము
20వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వద్ద పడి ఉండెను. అతని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి దాని కురుపులు నాకైన తర్వాత 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఆనుకొనుటకు కొనిపోబడి. చూడండి, ఇక్కడ దరిద్రుడు లాజరు అనుకోలే. దేవుని కుడి చేతి, ఆ దేవుని దొమ్మన కుడి చేతి ప్రక్కనగా దేవుని దొమ్మన ఆనుకుంటున్నాను అనుకోలే. శ్రమ పొందాడు, ఈ లోకంలో ఇబ్బందులు పడ్డాడు. దారిద్ర్యం, సరైన ఆహారము, సరైన బట్టలు, సరైన నివాసము లేకపోవడమే దరిద్రం. ఇంకా అంతకంటే దరిద్రం దేవుని నుంచి దూరం అవడం దరిద్రం. లోకంలో చక్కగా ధనవంతుడు బాగా ఉన్నాడు, ఉదాహరణకు బట్టలు కట్టుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, తన స్నేహితులతో విందుతో ఊగిసలాడుతూ ఉన్నాడు, విందుల్లో పాల్గొంటూ. ప్రక్కనే ఉన్న దరిద్రునికి ఒక్క రొట్టె ముక్క కూడా వేయడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ దరిద్రుడి లాజరుకి ఆ రొట్టె ముక్కలు తినడానికి ఆశపడ్డాడు, అంతేగాని ధనవంతుని అడగలేదు. ఎందుకంటే చివరి మనకి సాయన అబ్రహాము రొమ్మున అనుకున్నట్టే తెలుసు, తండ్రివైన అబ్రహాము పైన ఉన్నాడు, నేను అక్కడ నాకు ఆహారం గురించి, వస్త్రం గురించి, దాహం గురించి నాకు ఇబ్బంది లేదు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని ఏమి తన స్థితి గురించి ఏనాడు బాధపడినట్టుగా దరిద్రుడి గురించి ఇక్కడ వ్రాయబడలేదు. కాబట్టి ప్రియమైన దేవుడు, డబ్బు నాకు ద్వారా మనం నేర్చుకున్నది, ఆయన కలిగిన వారిని ఎన్నడూ అవమానముతో వెనకకు పంపరు. ఎందుకంటే శ్రమనందు వారు దరిద్రులు దేవుని నామాన్ని సన్నతిస్తారు, దేవుని స్తుతిస్తారు. వారు దేవుని స్తుతించడం మాత్రమే తెలుసు, అంతేగాని దేవుని నిందించడం తెలియదు, ఇతరులను నిందించడం కూడా వారికి తెలియదు. అలాగే మనం కూడా మన యొక్క స్థితిని బట్టి ఒకవేళ కొంచెం బాగా ఉన్నట్లయితే ఆ యొక్క మనకి ఇచ్చిన స్థితిని బట్టి మనం గర్వపడక, ఒకవేళ మనం ఉండవలసిన దానికంటే తక్కువ స్థితికి ఉన్నట్లయితే దీని గురించి మన దేవుని దూషించక, దేవా నీవు నాకు ఈ స్థితి ఇచ్చావు, నీకే స్తోత్రం అని చెప్తాం. ఎంతమంది నీకు అవమానానికి గురి చేసిన నీ దేవుడు నిన్ను చివరికి రెండింతల ఆశీర్వాదాలతో, ఈరోజు మనకి పత్రిక పాఠ్య భాగంలో రాసినట్లుగా ఊహించని వాటి కంటేను గొప్ప అత్యధికమైన మేలు చేయగల శక్తి గల దేవుడు మనకి మేలు చేస్తాడు. నిజమే. చిన్న సాక్ష్యం. మరి మా అక్క ఇక్కడ జేవిలో చదువుకున్నది నాతో పాటే. మా అక్క 2nd డిగ్రీ అప్పుడు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా అక్క ఫైనల్ ఇయర్ అప్పుడు, నేను ఇంటర్ 2nd ఇయర్. ఇద్దరం బాగా చదివేవాళ్ళు, ఇద్దరం స్టేజ్ మీద చక్కగా తీసుకునేవాడు. మా అక్క ఏమో దేవుని పాటలు పాడుతూ మంచి గిఫ్ట్ తీసుకునేది సింగింగ్ లో, నేనేమో చదువులో ర్యాంక్ వచ్చినందుకు గిఫ్ట్లు తీసుకునేదాన్ని. అక్క బాగా చదువుతుంది, చాలా తెలియగలది. కానీ అక్కకి ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. చాలా మాకంటే చక్కగా చదివింది, మాకంటే చాలా ఇబ్బందుల్లో ఉంది. అయితే పల్లెలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోరు, కానీ మా అక్కనే మా అన్నయ్యనే పట్టించుకుంటారు. ఎందుకంటే నాకు పెద్ద కాబట్టి అందరినీ పిలుచుకుంటుంది, అందరిని పిలుస్తుంది, అందరికి ఏది కావాలని ఇస్తుంది. అడుగుకునే వాళ్ళు కూడా వచ్చామా, మీరు కాదు మీ అక్కని పిలవండి, మీరు కాదు మీ అక్కని పిలవండి అనేవాళ్ళు. ఎందుకంటే మా అక్క వేడి అన్నం కూడా వండేసి ఇచ్చేస్తుంది, ఒట్టి అన్నం ఉండదు. మరి ఏదో ఒకటి కూర కానీ చట్నీ కానీ, లేకపోతే కూరలో కారం వేసి పెట్టేదంట మా అక్క. దేవుడు అంత గొప్ప స్థితిలో ఉంది మా ఇంట్లో ఉన్నప్పుడు. కొంచెం అత్తగారి తర్వాత మీకు తెలుసు అవన్నీ చాలా కష్టాలు పడింది అత్తగారి ద్వారా. అయినా అత్తగారు చక్కగా చూసుకుంది. ఇప్పుడు చివరికి మా అక్క పరిస్థితి, మా అక్కనే దేవుడు తన కుమారుడు ద్వారా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఉన్నతమైన
మంచి మార్క్స్ ఇచ్చి అదే రిజర్వేషన్ కాదు, బాగా చక్కగా చదువుకుని మంచి మార్క్స్ ఇచ్చిన ద్వారా దేవుడు చక్కగా ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. అవమానంతో ఎప్పుడు వెనక్కి పంపించాలా. ఎందుకు టీచర్ జాబ్ ఎందుకు, ఇప్పుడు టీచింగ్ ఎందుకు ఇప్పించారని అక్క తరఫు బంధువులందరూ వాళ్ళు కొంచెం హేళన చేశారు అక్కని. ఇప్పుడు అందరూ అంత తెలివికన్నా పిల్లవాడిని ఇంజనీరింగ్గా చేయాల్సింది పోగొట్టి టీచర్ 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 అని చెప్పి చాలా అవమానం చేశారు మా అక్కని. కానీ ఇప్పుడే వారి నోటి ద్వారా వాళ్ళు అంటున్నారు, మంచి పని చేసావమ్మా నువ్వు చక్కగా. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్యలు టీచర్స్, వాళ్ళ నాయనమ్మ తాతయ్యలు కూడా టీచర్స్, అక్క అత్తగారు మామయ్య గారు కూడా ఇద్దరు టీచర్లే. అది వారసత్వం. మన దీవెన మన వారసత్వం. మన దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చినా ఏనాడు ఇంకా దేవుడు చూసుకున్నా చెప్పేది మా అక్క. అలాగే మనం కూడా చేద్దాం. మనమే కాదు, ఒకవేళ మనం ఇబ్బందులు పడ్డాం, అవమానానికి గురయ్యాము, అది కొంతకాలమే. ఆ తర్వాత దేవుడు హెచ్చిస్తాడు. ఆ విధంగా మన దేవుడు మనల్ని నలిపివేసిన, మనకి అవమానం తీసుకొచ్చిన, కానీ చివరికి మాత్రం రెండింతల ఆశీర్వాదాలు, ఊహించని దానికంటే గొప్ప మేలుతో దేవుడు దీవించే దేవుడు. ఆ విధంగా మనం దేవుని నమ్ముకుందాం. ఆ విధంగానే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన దేవుడిని మాత్రం స్తుతించుదాం. అందుకే చెప్తాం, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. కాబట్టి మన దేవుడు ఏదైనా చేయగలడు. మనం ఊహించిన దానికంటే అద్భుతంగా గొప్ప మేలు చేయగలడు. అలాంటి గొప్ప కృప, గొప్ప దీవెన అవమానంతో ఉన్న మనకు, నలిగిన వారుగా ఉన్న మనకు, దరిద్రులుగా ఉన్న మనకు, శ్రమ నందుచున్న మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. అవకాశించిన యాజకుల వారికి, సంఘానికి, నడిపిస్తున్న వారికి మరొకసారి నా ధన్యవాదాలు. దేవుని ఆయన కార్యములు మనం అవమానం పడటం ఆయనకు ఇష్టం. ఎందుకు కారణం ఏమైంది? దేవుని బిడ్డలకు అవమానం జరిగితే దేవునికి జరిగినట్టు తెలుస్తుంది. ఆయన అందుకు నువ్వు విలువ తీసుకొస్తానికి కానీ భయపడవద్దు. దెర్ ఇస్ ఎ డే, దెర్ ఇస్ టైం. అమ్మగారు తోడేళ్ళ నుంచి పేరుగా చెప్పారు, కానీ గుంటూరులో స్థలం పెద్దది లేదు. 5 ఎకరాలు స్థలం, కనీసం 10 కోట్ల అప్పు లేదు వాళ్ళకి. ఈరోజు కూడా అప్పు లేదు. ఎక్కడ కట్టుకునేసి ఖర్చు పెట్టారు. కనుక తిరిగిపడవద్దు, భయపడవద్దు. దేవుడు ఎప్పుడు ఉండదని చెప్పుకో. కానీ ఇప్పుడు దేని ఉంటారు, మనమే కాస్త నొప్పిస్తూ పోవాలని చూస్తే చక్కగా దేని ఉంటారు తగ్గించుకుంటారు. కట్టచ్చు అండి. అందరూ కలిసి 54వ పాట, యేసుని ప్రేమను ఏ మారకులో ఎప్పుడు తలచుకునే పాట 54వ పాట పాడుకుందాం. ఇదిలో కూడా పోయినసారి పాడుకున్నాం. ఎందుకంటే యేసుని ప్రేమ స్మరణ చేసుకోవడం ఈ మతోద్ధారణ పండుగ ఆదివారం మనకు ఆశీర్వాదం. మొదటి 2 వచనాలు పాడుకుందాం. యేసుని ప్రేమను నీ మారకులో ఎప్పుడు
కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధునికి స్తోత్రాలు. మేము అవమానపడటం నీకు ఇష్టం కాదని నీ కృపను బట్టి ధ్యానం చేసినప్పుడు నీ ప్రేమను స్మరణ చేసుకోబోతున్న మాతో మాట్లాడండి. నీ చిత్తునైనా ఈ విధంగా కోరడం నా తెలుసుందరు వారిని విడిచిపెట్టి కుటుంబాలను ఆదరించండి. ఆ సందర్భంగా మేము ఈ సందర్భం వాతావరణమైన వర్షమైన అనుకూలత లేకపోయినా ప్రతికూల సమయంలో ఆశ కలిగి ప్రాణం తృప్తిపరచండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రేస్తున్నాం. మరొకసారి కష్టపడి శ్రమైన అలసిపోయిన నిరుత్సాహం లేకుండా ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ప్రేస్తున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. వందనాలు. యంత్రం ద్వారా ఆరాధిస్తున్న బిడ్డలకు, బిడ్డలు చూస్తున్న వారికి ఈ మంచి వాతావరణంలో, ఒక చల్లని వాతావరణంలో టెన్షన్స్ లేకుండా ప్రభు రాత్రి భోజన సంస్కారం గురువారం రాత్రి మంచి శుక్రవారం ముందు తీసుకున్నాం. మళ్ళా ఈరోజు తీసుకున్నాం. ప్రభు చిత్తమేమో కనుక ఈరోజు నా చిన్న అంశం, లెట్ us know the love of God. తెలుగులో దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకొక మాటలో ఆ దేవుని ప్రేమ కొరత తెలుసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక నేటి పాఠ్యభాగంలో నుండి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసి కొంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ ఇది. ఇంజనీరింగ్ విద్యార్థులు లేదా డిగ్రీ విద్యార్థులు అయిపోయిన తర్వాత ఒక కంపెనీ నుంచి అడుగుతాడు. ఆ కళాశాల ప్రిన్సిపల్ గారిని, డైరెక్టర్ గారిని కలిసి, సార్ మా కంపెనీ కొంతమంది కావాలి, మేము వస్తాం మీ దగ్గరికి, టైం ఏమంటే 5 years ముందే తెలుగు గల పిల్లలందరూ ఇంటర్వ్యూ చేస్తారు. దట్స్ కాల్డ్ క్యాంపస్ ఇంటర్వ్యూ. విజ్ఞానం చదువుతున్నా, బిఎస్ఆర్ చదువుతున్నా, ఎన్ఆర్ఐ చదువుతున్నా, ఇంకా ఎక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో ట్రిబుల్ చదువుతున్నా కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో జరిగిస్తారు. నాకు కొంతమంది కావాలి. పౌలు గారు రాస్తూ అంటున్నాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. 1వ వచనంలో 3వ అధ్యాయంలో ఈ హేతు చేత అన్ని జనుల నిమిత్తము క్రీస్తు యేసు ఖైదీని నేను పౌలు నేను ప్రార్థిస్తున్నా. మీరు అన్ని జనులు, యూదులు కాదు. కాబట్టి మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నా, ఎవరైనా ఈ లోక జ్ఞానం కంటే దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే రండి. దేవుని ప్రేమ తెలుసుకొని ఇంటర్వ్యూ ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ యొక్క పొడగంత, దేవుని ప్రేమ యొక్క వెడల్పు ఎంత, దేవుని ప్రేమకు ఎత్తు ఎంత, దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత. ఎవరు అడుగుతారు? ఇవ్వండి. ఇల్లు పెట్టారు ఎంత ఏ ఇల్లు అండి? 6 బాతిక, 8 బాతిక, 4 బాతిక అంటే కట్టుబడి 6 బాతిక 6 గజాల సుమారు 1 అడుగు 11 అడుగుల పాయింట్ వస్తుంది. 8 బాతిక అంటే 8 24 గజాలు ప్లస్ 4 బాతిక అంటే 4 12 అడుగులు ప్లస్ 1 అడుగు. అంటే మొట్టమొదట గృహం కట్టేటప్పుడు అడిగే మాటలేదంటే కొత్త అడుగుతారు. అలాగే యేసయ్యను తెలుసుకోవాలన్నా, యేసును ప్రేమ తెలుసుకోవాలన్నా, దేవుని ప్రేమ తెలుసుకోవాలన్నా రండి, నేను ఇంటర్వ్యూ చేస్తాను అంటున్నాడు పౌలు గారు. చూడండి, జ్ఞానం అనిపించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రేమ తెలుసుకున్న శక్తి ఎందుకండి? కాదు, నీలో ఉన్నటువంటి విశ్వాసం శక్తి కావాలి. ముందు ఆయన నమ్మాలిగా, అనిజలు కదా. మీరు అది వినేది కుదరదు. ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీరు మా కంపెనీ పని చేయాలి, ప్యాకేజ్ ఎంత అడగండి, ధైర్యంగా చెప్పండి, మా ధైర్యవంతులు కావాలి, వీ షుడ్ హ్యావ్ ద కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే
మీకు అడుగుతా మాట్లాడని చెప్తాను నేను. బిల్డింగ్ హౌస్ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ ఉంటే ఉద్యోగం ఈ రోజుల్లో అంతే కదండి. మాట్లాడాలి, నాలెడ్జ్ ఎక్కువ మాట్లాడాలి. కమ్యూనికేషన్ ప్రాపర్గా విన్నదాన్ని చదివిదాన్ని బట్టి 11 చెప్పంటారు మన ఇంటర్వ్యూలో, 19 చెప్పంటారా, ఎక్కడ చెప్పాలి ఇంటర్వ్యూలో ఒక్క పాయింట్ మీద మాట్లాడతారు అంతే. వెలుగు డిపార్ట్మెంట్ డిఆర్పీ చేసినప్పుడు నువ్వేదో మంచి పని చెప్పాను ఇంటర్వ్యూలో, అబద్ధం చెప్పకూడదు, క్రాస్ చెక్ చేస్తాను, ఊహించి చెప్పకూడదు, నిజమైతేనే వాళ్ళు పట్టేసుకుంటారు. లేకపోతే చిత్రీకరణ చేస్తే కుదరదు. మండూరు ఉన్నప్పుడు నాన్నగారు అమెరికా వచ్చి వాక్యం చదువుతుంటే మన బాబీ అబ్బాయి వచ్చి 60 క్యాష్ చేసుకొని వచ్చిన కింద ప్రేతలు ముందారు అన్నాడు. ప్రేతన ముందారు కాదని సెక్స్పై ముందన్నాడు. సెక్స్పై ముందు నిలిపి కాకుండా అందరూ సంతోషం. డాడీ వచ్చారు అమెరికా అంత ఘనంగా చేస్తుంటే నేను వెళ్ళిపోయాను. నిజంగానే భార్య భర్త గొడవలో ఎందుకు మంచివాడిని అని తీసుకున్నప్పుడు దేవుని ప్రేమ కొత్త చెప్తుంది. వెంటనే బండి ఇచ్చుకున్నాం, వాళ్ళ తమ్ముడు ఇచ్చుకున్నాం, నా మీద మామూలు ఆ మండూరు గతులు కడేలు తీసుకెళ్ళి దండం పెట్టి, సార్ మరి మండూరు పాస్టర్ గారు అమ్మాయి దండం పెడతా, నాన్న డబ్బులు తీసుకెళ్ళి వర్తించారు సార్. 10 నిమిషాల్లో లేట్ అయితే చర్చ కూడా కాదు. ఆయన పెట్టుకోండి ఇది నన్ను క్రాస్ చెక్ చేస్తాను ఇంటర్వ్యూలో. ఆయన బయలుదేరావు, మళ్ళీ లేవా, హాస్పిటల్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు నేను అర్థం అంటే కదా భయం. దేవుడు కదా డిఆర్పీ మొబైల్ చేసినట్టే దేవుడు యేసు ప్రేమ సేవడే గొప్ప సేవ. యేసు ప్రేమ కొత్త తెలుసుకుంటే అందుకని మర్చిపోవద్దు. యేసుని ప్రేమ ఆదికాండం 3వ అధ్యాయం వచ్చింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మానవుని అధికంగా ప్రేమించి ఆ మానవుని అనుభవించడానికి ఏదైనా మనం ఇచ్చి అన్ని ఇచ్చిన తరువాత దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు నేను అందుకు అతడు నేను తిప్పుటలో నీ స్వరున్నప్పుడు దిగబడి కనుక భయపడి ఎన్ని మాటలు చెప్తున్నాడు. ఒకే ఒక ప్రశ్న దేవుడు వేశాడు. దేవుడు గాయపడి వేశాడు. దేవుని ప్రేమ మొదటిది పొడవెంతంటే ఎంత తెలుసా? నేను నిన్ను ఎంత ప్రేమించాను. దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు దేవుని స్వభావం కలిగి నరుని చేశాను కదా నాయన. దాదాపు నా వలే నేను చేసుకున్నాను. నా వలే ఆలోచించవచ్చు. పెట్టిన పేరు పెట్టకుండా ఎంత జ్ఞాని అండి ఆదాము. ఈరోజు మనం చూసే పిలిచే ప్రతి పక్షి పేరు కూడా ఆదాము పెట్టింది. ప్రతి జంతువు పేరు పెట్టింది ఆదామే. అంత మహాజ్ఞానం కదా నువ్వు. ఇవి ఎక్కడంటే అడ్రస్ కోసం అడిగాడు దేవుడు కాదు. వాట్ ఈస్ నాట్ యువర్ ప్లేస్, వాట్ ఇస్ యువర్ స్టేటస్. నాకు దేవుడు పరిశుద్ధాత్మ ఈరోజు ఆలోచిస్తుంటే నాకు ఈరోజు మొట్టమొదటి ఆలోచన నీ స్థితి ఏంటి అని అక్కడ అడ్రస్ అడిగాడు. ఎక్కడయ్యా? నేను దొరకదు అడ్రస్ కాదు. మనం ఫోన్ తీసుకుని ఎక్కడ అంటాం ఫస్ట్ కదా. ఎక్కడ ఎక్కడైతే చెప్పు సమాధానం చెప్తాను నేను. ఎక్కడ ఆదాము ఎక్కడ, వాట్ ఈస్ యువర్ స్టేటస్ అని అడిగినప్పుడు దేవుని ప్రేమ ఎంతుందంటే ఆయన చెప్పాడు మొత్తం, అయ్యా నీ స్వరం ఉన్నప్పుడు నేను మొట్టమొదట బట్టలు దుఃఖపడి నెమటు చెట్టు చూస్తూ పట్టుకున్నాను. నెమటు భయపడ్డాను. ఎందుకో తెలుసా? నేను చిన్న కథలో చెప్పారే, దరిద్రత అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువ. తిరుగుకు ఆహారం గ్యారెంటీ లేదు, వస్త్రము గ్యారెంటీ లేదు, నివాసం గ్యారెంటీ లేదు. వారిని ఆ భాష అంటారు. అలా మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాం? అందుకు దేవుడు చేశాడు, అయ్యో నా ప్రియకుమారుడు యేసు 26వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆ మనను మనం చదువుతాండి. దేవుడు మన స్వరూపం
నరులను చేయుదాము. అంటే దేవుని దైవత్వంలో త్రిత్వదేవుడు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఆదాము ప్రశ్నించాడు. కుమారుడు చెప్తున్నాడు, నాయన కుమారా, నేను ఈ మానవుని ప్రేమించాను. దేవుడు లోకంలో ఎంతో ఆ ప్రేమ మొదటి కొలత పొడవేంటి తెలుసా? ఆదామా, నీవు ఇప్పుడు నాకు దూరం అయ్యావు. నా కుమారుడికే చెప్తున్నా, నాయన కుమారా, యేసు క్రీస్తు, నీ వెళ్ళి ఈ ఆదాముని బయట పంపించేస్తున్నా. పాపం ద్వారా నాకు దూరం అయ్యాడు, నువ్వు తీసుకున్నా. త్యాగపూరితమైన ప్రేమ. చెప్పడం యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవరూప వ్యక్తిదానముగా జీవము శిల్పపై. అయ్యో, దానంగా వచ్చి శిలువపైన త్యాగం చేసే ప్రేమ దేవుని ప్రేమ పొడవు. క్రీస్తు ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, ఆయన పొడవు ప్రేమ, దేవుని ప్రేమ. రెండవ ప్రేమ వెడల్పు చూద్దాం. వెడల్పు ఎట్లా ఉంటుందంటే కీర్తన గ్రంథం 103వ కీర్తన 12వ వచనం చూస్తే క్షమించేటువంటి ఆయన ప్రేమ. పడమటి తూర్పు ఎంత దూరమో అది ఆయన మన అతిక్రమంలో అంత దూరపరిచున్నాడు. అంటే తూర్పు నుంచి పడమటి ఎవరు కొలగలరండి? కొలుస్తాము. టేపు దొరికిందా? తూర్పు మొదలెక్కడ తెలిసిందా? ఎక్కడదో తూర్పు, పడమటి ఎక్కడదో తెలియదు. అంటే ఆయన ప్రేమలో ఉన్నటువంటి రెండవ లక్షణం, మొదటి ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, రెండవ ప్రేమ క్షమించే ప్రేమ. దావీదు పాపం చేసినప్పుడు 51 చెప్తున్నట్టు, దేవా నా యందు శుద్ధమేమో కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసుని పుట్టించము, నన్ను శుద్ధికి పరిశీలన చేసుకుని ఇష్టం. 139లో రాసిన పాట. నీ ఇష్టం నేను అయిపోయి జరిగిందో జరిగిపోయింది, నేను గుర్తు చేసుకున్నాయా నీ పాపములని. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ యువర్ సిన్స్. హిస్సోపుతో కడగల దేవుడు. ఆయన వెడల్పు తెలుసా? క్షమించాలి అంతే. ఈ సంగతి తెలుసుకున్నారంటే పడమ నుంచి తూర్పుకి ఎంత దూరం అని శిలువ పైన పలికినప్పుడు, తండ్రి మీరేమి చేయించున్నారు, మీరేమి కనుక నేను క్షమించమంటే ఆ వెడల్పు తెలుసుకున్న అడుగులు దొంగ. ఇద్దరు దొంగలే, ఒక దొంగ తెలుసుకున్నాడు. ఏమని? అయ్యా నువ్వు నన్ను క్షమించావా, నీ ప్రేమ ఎంతదని చెప్పేసి, అయితే నీ రాజ్యంలో తీసుకెళ్ళమంట, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేస్తాయా. మన బిడ్డ ఎక్కడ రోజు స్థాయికి వెళ్తే, మన బంధువుల దగ్గరికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చేయకూడదయ్యా, పిల్లలకి అంత గుర్తు పెట్టుకోయ్యా అంటే అర్థం కదా. పిల్లల పేరు గుర్తు పెట్టుకోలే, పేరు గుర్తు పెట్టుకోలే కాదు. తనకు అవసరం వస్తే, తనకు ఆపద వస్తే, నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నావు కాబట్టి కొంచెం దొంగ అయ్యే రాజ్యంలో ఆ ప్రేమ క్షమించబడిన ప్రేమ. మూడవదిగా లోతు చూసినట్లయితే ఆయన లోతు ఎంతంటే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఆమె మీ బావి లోతైందంటది. నీళ్ళు అంటే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది చేదుకుంటాడు. అసలు బావి సృజించింది, కట్టి జన్మించింది యాకోబు. యాకోబుకే దేవుడు ఆయన. యాకోబు బావి దాన్ని. ఆ బావి లోతైందని ప్రభువు చెప్తుంటే చూసానా, ఆ బావి లోతైంది, నీ బావి లోతైంది, నీ హృదయం లోతైంది. నువ్వు వెళ్ళి నీ భర్తతో సమాధానం పడు. నువ్వు ఊరు లేవయ్యా, హోల్సేల్ చెప్పాడు ప్రభు. మా అమ్మ తల్లి ప్రభుకి అయినా నా లోతులో నువ్వు ఎలా చెప్పగలవు?
లోతైన జలములలో లోతున్న వినపడు స్వర్గమా లోపడుటను నేర్పించి లోపడు లోతున్నది గుండెలో లోతైన బ్రతుకులో నేను మెసేజ్ వచ్చాను. నా హృదయం అనే లోతులో అంతరంగానికి వెళ్ళి he searched and cleansed my life. ఆయన నా అంతరంగంలో చొచ్చుకొని పోయి లోతులకు వెళ్ళి నన్ను సరి చేశాడు. ఈ కొండ అక్కర్లేదు, ఈ జీవితం అక్కర్లేదని ప్రభువును మహిమపరిచి ప్రపంచంలో మొట్టమొదటి సువార్తికురాలు నా సోదరి సమరిస్తే లోతుతో మాట్లాడేది, లోతులో మాట్లాడి యేసయ్య మన యేసయ్య. ఆయన ప్రేమ లోతు మనకు అర్థం కాదండి. సముద్రం లోతు అయితే ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుంటారు. అవునా? ఓఎన్జీసీ వాళ్ళు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషనరీ వాళ్ళు సముద్రంలో పెట్రోల్ ఎక్కడ ట్రై చేస్తున్నారు. ఎప్పుడు కూడా మనం ప్రతిసారి ఫారెన్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మన దేశంలో పెట్రోల్ బదులు రాజమండ్రి దగ్గర కొన్నిసారి మంటలు బాగా వచ్చింది. చూడండి, మంటలు ఫుల్గా వచ్చినాయి. ఆ మంటలు ఆడటానికి కూడా చాలా 3 నెలలు పట్టింది. ముందు అగ్ని లోపల ఉంది, పెట్రోల్ లోపల ఉంది, భూమిలో తెచ్చబడి ఉంది. వాళ్ళు సముద్రం లోతుకి వెళ్ళి కనుక్కుంటారు. మన మత్స్యకార సోదరులు ఇప్పుడు మనకు వచ్చే రొయ్యలు తయారు చేయడానికి మదర్ ప్రాణని ఇప్పుడు చాలా 2 లక్షలు ఒకే ఒక రొయ్య లోతులకు వెళ్ళి తీసుకొని కష్టపడి 2-3 రోజులు 4 రోజులు నుండి డీప్లోకి వెళ్ళి సముద్రం తీసుకోవాలి. దానికి ఖరీదు ప్రాణ త్యాగం చేసి డీప్ సముద్రంలో కనుక్కొచ్చారు. కొలవగలరా? కొలవగలరా? దేవుడు మాత్రమే. కనుక ఆయన ప్రేమ నీలో లోతైన హృదయంతో మాట్లాడే ప్రేమ యేసు ప్రేమ. పొడగలము ఆదాముని కావాలయ్యేలా కానీ మానవుని ప్రేమించి త్యాగం చేసిన యేసు ప్రేమ. రెండవది దావీదు లాంటి వాడిని పాపం చేసిన పశ్చాత్తాపడితే క్షమించిన ప్రేమ. దొంగ లాంటి వాడిని పరదేశం తీసుకున్న ప్రేమ యేసు ప్రేమ. మూడవది లోతు జీవితాలు, అంతరంగంలో చేసే జీవితాలను సరిచేసి మార్చుకునే ప్రేమ యేసు ప్రేమ. చివరిగా ఎంతెంతో తెలుసా? చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో ఎలాంటి ఎత్తు ఆయన ప్రేమ తెలుసా? కొలతలో యేసు ప్రేమ కొలత భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం ఉన్నదో ఆయన భయపడుతున్నారు కదా, ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఆయన కృపకు కొలత లేదు. ఉదయకాలం లేచి ప్రభువు నీ కృపను బట్టి స్తుతిస్తూ ఉంటాను. నీ కృప ద్వారా 5వ తారీఖు నాకు ఇచ్చావయ్య, నీకు స్తోత్రం. 27 సంవత్సరాల క్రితం నన్ను దూరదేశం నుంచి క్షేమం తీసుకొచ్చి ఈరోజు నేను కూడా క్షేమం వచ్చిన రోజు. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించేవాడి. ఆకాశం కంటే ఎత్తైన నీ కృపయ్యా. నీ రెక్కలను నన్ను కాపాడవు తండ్రి. విమానం రెక్కలు కాపాడలేకపోవచ్చు. నీ కృప ఈ స్థితి ఇచ్చావు, ఈ కుటుంబ జీవితాన్ని ఇచ్చావు. అందుకే ప్రభు అన్నాడు, ఫ్యామిలీకి ఇచ్చాను కదా. చూడండి, ఎఫెసీ పత్రిక ఈ దినం చదువుతున్న వాక్య భాగంలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో నీవు దేవుని కృపను ఇక్కడ గుర్తు చేస్తున్నావు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతర్పుషులు శక్తి కలిగి ఆయన ఆత్మ బలపరచాలని ఇవన్నీ చేసినట్టు దేశంలో తెలుసుకుంటారు. అది ఇష్టం. నీ కుటుంబం ఇప్పుడు తండ్రి ఎవరు? దేవుడే. ఇంట్లో యజమాని, అమ్మ నాన్నగారు, యజమాని భార్య భర్తలు.
పరలోకపు తండ్రి వల్ల నీకు కుటుంబం వచ్చిందని రాసిన దాన్ని ఏ తండ్రిని బట్టి నువ్వు అసలు కుటుంబంగా పిలువడుచున్నావు? ఇల్లున్నా లేకపోయినా ఏమంటారు? ఫ్యామిలీ ఫ్రెండ్ అంటారు. వివాహం కాగానే ఒక ఇంటివాడు ఏమంటారుగా, ఇల్లు కట్టాడే. కుటుంబం, ద ఫ్యామిలీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కుటుంబాలు దేవుని కలిగిన కుటుంబాలండి చాలా విలువైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సోదరి సోదరులారా. ఈ కుటుంబానికి అధిపతిగా క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. క్రీస్తు ఈ కుటుంబానికి అధిపతి ఉన్నాడు, సెంటర్గా ఉన్నాడు. క్రైస్ట్ సెంటర్ ఫ్యామిలీ ఉండాలి మన కుటుంబాలు. క్రీస్తు కేంద్రీకృత కుటుంబాలు ఉంటే అప్పుడు మనం తెలుసుకున్నట్టు యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ తెలుసుకోవటం అంటే మెడలో సిలువ కాదు. యేసయ్య ప్రేమ తెలుసుకోవటం అంటే ఆ పడవెంత తెలుసుకో. ఆదామును పిలిచి నువ్వెక్కడైనా తెలుసుకొని ఎందుకు ఇలా అయిపోయారు బాధపడి తన కుమారుని పంపించి మరలా ఏదేందుకు రప్పించిన ప్రేమ యేసు ప్రేమ. అది పడవ వెడకు దావీదు లాంటి వారు పశ్చాత్తాపడినప్పుడు క్షమించిన ప్రేమ యేసు ప్రేమ. మూడు సమరయ స్త్రీ లాంటి వాడు లోతుతో మాట్లాడిన ప్రేమ యేసుడితే ఆ కృప ఓ ఫ్యామిలీలో, ఓ కుటుంబంలో యజమాని చనిపోయిన తర్వాత లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆమె ఒక్కతే ఉంది, ఒక్కడే కొడుకు, యవనస్తులు ఎవరు లేరు. ఆమెకి చనిపోయి తీసుకుని వస్తూ ఉంటే ప్రభువే దగ్గరికి వెళ్ళాడు. ప్రభు నాకు అడగల బ్రతికించమని ఎవరు అక్కడ అడగలేదు, ప్రభువే దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ప్రభు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు చూడగానే అక్కడ ఒక మాట చదువు. ప్రభువే దగ్గరికి వచ్చి చదువుమా, ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడ్వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా ఆయన చిన్నవాడలేమని నీతో చెప్తున్నానుగా. చనిపోయిన వాడు లేచి కూర్చుండి ముచ్చట చెప్పడం మొదలుపెట్టాడు. దేవుని ప్రేమ యొక్క ఎత్తు ఆమె తెలియదు. ఆమె ఆ నాయీను అనే ఊరికి అర్థం పచ్చగా ఉండేటువంటి పచ్చని ది అని అర్థం. అక్కడ వెరీ పచ్చని బీడు, పచ్చిక బీడు. పచ్చిక బీడులు చాలా గొర్రెలు వచ్చి మేస్తాయి. పచ్చిక బీడు దగ్గర మంచి వాతావరణం హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. మన అట్లా పొలాలకి వెళ్తే ఉదయం బాగుంటుంది, క్లీన్గా చాలా బాగుంటుంది. ఆ పచ్చిక బీడు నాయీను అనే గ్రామంలో శోధన, వేదన, రోదన, కన్నీరు, అందరూ కూడా ఆమె గురించి తిరిగిపడుతున్నారు. ఆమె ఏం చేసుకుంటుందో, నాకు ఈ లోకంలో ఎవ్వరు లేరు కదా, నేను ఎందుకు బ్రతకాలి అని ప్రశ్న వస్తే ఆమెను కాపాడలేదు మనకు అనుకున్నాడు. ఒకగానొక కొడుకు చచ్చిపోయాడు, ఎవరు లేరు అని అందరూ కూడా జనసమూహం ఊరులందరూ కూడా వెంబడిసిన ప్రభు వచ్చి అమ్మా ఆయన ప్రేమ కనికర పడే ప్రేమ. డోంట్ క్రై. ఎందుకు ఏడుస్తున్నావు? దీన మనసు గల వారిని మీకు అక్కడ వారు వచ్చారు. ఎందుకు వచ్చిందో ఇంకొంచెం పైకి చూడండి. నాకు అమ్మగారు చదివించారు. 1:2-17 చదవండి. దేవుడు కనుక దీనుల యొక్క ప్రార్థన ఖచ్చితంగా పెట్టాడు. 102వ కీర్తన 17వ వచనంలో ఆ దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అంతేరా, అంతే. ఆమె ప్రార్థన చేయడం కూడా తెలియదు. కానీ అంతరంగంలో నా కొడుకే నేను బ్రతకడం అవసరమా, బహుశా డిసైడ్ అయిపోయిందని చనిపోవడానికి. దీనులకు వండాయనే భక్తిహీనులకు కూర్చును, దీనులకు వండాయనే భక్తిహీనులు కూర్చును, సితారాతో దేవుని తులతోటి దేవునికి స్తోత్రము గానము గానము
ఎరగకుండానే దగ్గరకు వచ్చి పాడి దగ్గరకు వచ్చి అమ్మ ఎడవ అంటే ప్రభుకి లోతు ఆ హృదయంలో వేదన, ఆ హృదయంలో కన్నీరు, ఆమె పరిస్థితి తెలుసుకున్నాడు. ప్రభు వచ్చేసి నువ్వు ఏడవగా నువ్వు కాము అరే బాబులే అంటే శ్రీమంతుడు చెప్పుకుంటాడు అన్న వందనాలు గారు వందనాలు అనుకున్నా వందనాలు చేస్తావు చనిపోయాడు కదా ఏం నేను ఏడున్నాను నన్ను మోసుకొచ్చి హ్యాపీ మాట్లాడాడు నాకు కర్మలన్నాయి నేను బయటకు నన్ను చచ్చిపోయావురా అంటారు పడ్డాడు పామగా ఉన్నట్టున్నాడు హ్యాపీ నిద్ర 3 రాత్రులు కంటిన్యూగా సినిమా చూస్తే మన పిల్లలు రాత్రి బాగా తిరిగాక సాయంకాలం పెంచేస్తారు చూసారా ఏం మాకు తెల్లారిందంటారు చూసారు అర్థం కాదు ఇంటర్ పోయి టైం తెలియదు అలసిపోయింది. బహుశా మాట్లాడేంటాడు ఏం మాట్లాడేంటాడు దేవుడు చేసిన కార్యం చేసే వయసు కదా అయిపోయింది. ఆమె మాత్రం ఖచ్చితంగా మాట్లాడేది. అక్కడున్న ప్రజలంతా కూడా చూసి ఇక్కడున్న వాళ్ళందరూ గ్రహించి 16 వచ్చి చదవండి అందరూ భయప్రాంతులై మన గొప్ప ప్రభు బయలుదేరినాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అందించినాడని దేవుని మహిమ కొనసాగించి కొడుకుని తీసుకెళ్ళి అప్పగించడం దర్శనం ప్రభు ఆమె తల్లి అతని తల్లికి అప్పగించను. నీ కుమారుడు దూరమైనా, నీ కుమార్తె దూరమైనా, నీ భార్య దూరమైనా, నీ భర్త దూరమైనా, నీ అంతరంగంలో నీ కన్నీటిన దేవుడు మీ కుటుంబాలను ఐక్యపరచును గాక. నీ ఏడుపు, నీ కన్నీరు, నీ వేదన, సంతానమా లేక ఆర్థికమా లేక బిడ్డల గురించి ఏదో నువ్వు కన్నీరు కాలుస్తున్నావు సోదరా, ఆ కన్నీటి దేవుడు తుడిచివేయును గాక. ఆమె ఏడవద్దు, డోంట్ క్రై. నా కనికరం నీపై చూపిస్తున్నాను. ప్రభు దిగి వస్తాడండి, ప్రభుత్వంతో మాట్లాడతాడు. ప్రభు కార్యం అది ఆయన యొక్క ఎత్తైన ఎత్తు మన అడుగుతారు. ప్రేమ నిరాత్రికాల సమయంలో వాక్యంలో ప్రేమ కొలత తెలుసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా ఈ జ్ఞానాన్ని పెంచిన యేసు ప్రేమను తెలుసుకోవడానికి రండి. మీ శక్తి ఉందా, విశ్వాసం ఉందా, ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే రా. ఈ లక్షణాలు అడిగా ట్రై చేయి. యేసు ప్రేమలో త్యాగం ఉంది, యేసు ప్రేమలో క్షమాపణ ఉంది, యేసు ప్రేమలో కనికరం ఉంది, యేసు ప్రేమలో లోతుగా ఆలోచించి నిన్ను విలువ లేని వారికి విలువ తెచ్చే ప్రేమ యేసు ప్రేమ ఉంది. 1941లో ఆస్ట్రేలియాలో జన్మించాడు. ఆస్ట్రేలియాలో జన్మించి 24 ఏళ్ళకి 1965వ సంవత్సరం ఇండియా ఒరిస్సా వచ్చాడు ఫ్యామిలీతో. భార్యని 2 కొడుకుని కూతురు తీసుకొచ్చి కూతురు పేరు ఇస్తే కొడుకు పేరు తిమోతి, ఇంకో కొడుకు పేరు ఫిలిప్ పెట్టుకొని వచ్చాడు. ఫ్యామిలీ తీసుకొచ్చాడు, పరిచయం చేశాడు, కుష్టివ్యాధులకు ఆశ్రమం పెట్టాడు. కుష్టివ్యాధులకు ఆశ్రమం పెట్టి బ్రహ్మాండం ప్రభు మహిమపరుస్తున్నారు. ఆ కుష్టివ్యాధులు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు కోపంలో వేగింది, ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, యేసు ప్రేమ చూపిస్తున్నాడు. తీసుకొని టైం చూశారు. కుటుంబం మొత్తం ప్రార్థనకి వెళ్దాం అనుకున్నారు. సేవ చేసేస్తే ఆ రోజు అమ్మగారు ఆడపిల్లలు వెళ్ళాలి, పాప వెళ్ళా, ఇస్తే వెళ్ళా, మేడం గారు కూడా వెళ్ళా. తన భార్య గ్లాడీస్ సిస్టర్ వెళ్ళాలి, ఇస్తే వెళ్ళా. తల్లి కూతురున్నారు, కొడుకులను ఆయన లేకపోతే వస్తుంది. కొట్టినా బాగుండేది, చంపినా బాగుండేది, కాల్చి వేశారు కదా. కాల్చి వేస్తే ఆ సహోదరి స్నేహితుడు తెలుసు, నా యేసయ్య కోసం నా కొడుకును నా యజమాని మరణించాడు, మా కోసం మీరు ప్రాణాలు తీసుకొని నాలా తప్పని వివరాలు చేయండి ప్లీజ్. జరిగిందేదో జరిగిపోయింది. లేకపోతే క్రైస్తవ లోకం మంచి యంగ్స్టర్ సమయంలో 92లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. గుంటూరులో చాలా గట్టిగానే ఉన్నాం. నేనే కాదు, మా టీం కూడా ఆర్థికంగా రాజకీయ పరంగా అన్ని విషయాలు ఉంటే అందరికి రగులుతుంది. అన్ని జిల్లాలు రెడీ అయిపోయారు. దొరికినట్టు గోచపోకపోయాలని కాదు. యేసు ఏం చెప్పాడంటే క్షమించమని చెప్పాడు. దండం పెట్టారు. ఆ దెబ్బకి సాపడలేదు. ఈరోజు ఆ రోజున చాలామంది వారి వల్ల చనిపోతే ఎన్ని కుటుంబాలు ఆ పుణ్యాత్మలు చచ్చిపోతే పోయారయ్యా, నా యజమానుడు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు అనేవాడు కదా. చప్పుడు కొడదాం ఒకసారి. ఒక మిషనరీ తల్లి గ్రాహం స్నేక్స్ గారి భార్య గ్లాడిస్ అమ్మ, యేసయ్య మనం క్షమించాడు, మనం కూడా క్షమిద్దామా?
అప్పగిస్తే కూడా లెట్ us forgive అన్న బ్రదర్స్ అన్నారు. క్షమించేసి ఏం క్షమిస్తున్నాం మనం? ఏ కొలత కలిగి ఉన్నాం? యేసు ప్రేమ పొడవంతనందా? వెడల్పుంటే పొడవుంటే త్యాగబోతున్న ప్రేమ అని మనం ప్రేమించి క్షమించే మనసు మనకుందా? మనం కూడా క్షమించాలి కదా. అది వెడల్పు. ఎత్తు అంటే ఆయన కృపే కదా. కనికరపడైన మనం బ్రతికించాడు కదా. వందనాలు చెప్తామా? ఆ లోతు జీవితాలను మార్చేశాడు కదా. తన వచ్చాడు లేచి అలా నడిపించి పరిశుద్ధాత్మను సహాయం చేయగాక. ఆమె అందరూ నేర్చుకుంటాం. దేవా పాపిని ప్రేమతో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రేమ కొత్త అక్కడ దేవా పాపి అపరాధనయ్య అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించి చీకటిలో వంచన చేసి ఎరుగరిలో వంచన చేసి ఎరుగరిలో దేవా పాపిని శక్తి పొందుదాం. ప్రార్థన శక్తి, విశ్వాసపు శక్తి, ప్రేమించే శక్తి, క్షమించే శక్తి అయితే చాలు. పరిశుద్ధమైన ప్రేమ కొరతలు మీరు ధ్యానం చేసుకుంటారు. పౌలు గారు కాల్ చేశారు. అయ్యో ఎవరైనా ఉన్నారా అని చేతులు రండి, యేసు ప్రేమ తెలుసుకోవడానికి రండి. మేము కూడా గీతకు వచ్చి ఆ ప్రేమ తెలుసుకోవడానికి చేయాలి. కుటుంబాలు ఆశీర్వదించాలి. యేసు నామములో తండ్రి సమస్త ప్రేమ నుంచి దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు ద్వారా మీకు దేవునికి మీ తరపున కావాలని గాక. ఆమేన్. దేవా
ఆయన ప్రేమను తెలుసుకునే ప్రయత్నం చేయండి, ప్రేమ కొలతలు ధ్యానం చేయండి. దేవుని మిమ్మల్ని మీ పరిస్థితులను గమనించుగా. ప్రభు విషయంలో చేసిన కృతజ్ఞతలు మృతులు వచ్చిన ప్రార్థన చేసుకుంటాం.